సో హాయ్ ఫ్రెండ్స్ అన్న బాగున్నారు. ఈరోజు వీడియో ఏంటంటే ఒక అన్న ఛానల్ రోజు బట్టి అడుగుతున్నాడు, అన్న నాకు ఫోటోషాప్ బ్యానర్ కావాలన్నా అని. సో నేను చెప్పాను కదా, ఒకరోజు అటో ఇటు అవుతుందండి, ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు ఏంటంటే ఖచ్చితంగా చేయాలని పట్టుబట్టాడు అనమాట. సో ఎలా చేయాలి చూసాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఈటైప్ వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఇంటర్ప్రెట్ అనేది మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. మనకి పిక్సెల్ లెవెల్ అనేది ఇలా చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. ఇక్కడ మెసేజ్ వచ్చేసరికి ఇది మనకి 1280 ఉంది. వీడితో ఒకసారి తగ్గించుకొని సరిపోతుంది. 1280 కాడ 1780 పెట్టుకోండి, మనకి ఈ టైప్ అది వస్తుంది అనమాట. నచ్చిన సైజే పెట్టుకోండి. నాకైతే ఈ సైజ్ సరిపోయింది అనిపించింది. తర్వాత వచ్చేసరికి నేనైతే ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్నానండి. ఈ బ్యానర్ అనేది మీకు కింద మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, తీసుకోండి, వాడుకోండి. తర్వాత వచ్చేసరికి నేను స్నాప్సీడ్లో ఎడిట్ చేసి పెట్టుకున్న ఒక బ్యానర్ అనేది తీసుకున్నాను. సో బ్యానర్ ఎలా ఉంటుందంటే ఇదనమాట. ఇది కాదు, సారీ గైస్, ఇది కాదు. సో నేను తీసుకున్నాను చూడండి. అందరూ అడుగుతున్నారు, బ్రో ఎలా తీసుకున్నారు, మీ బ్యాగులు ఎలా దొరుకుతున్నాయి, మీకు ఎలా దొరుకుతున్నాయి బ్రో మీకు అని. సో నేను చాలా ఒక వీడియో కూడా చేశాను, మీరు చూసుకోవచ్చు అనమాట. చేసి కూడా ఛానల్ అవుతుంది, ఒకవేళ చూడాలని కూడా చూసుకోవచ్చు. మీరు వీడియో చేశాను. తర్వాత వచ్చేసి నేను పెద్ద చేసుకొని దీన్ని ఇక్కడికి చేసుకుంటే మనకి ఎక్స్పాండ్ అవుతాయి అనమాట. నేను పెద్ద చెట్లు ఎక్స్పాండ్ చేస్తున్నాను. తర్వాత దీన్ని లాక్ వేసుకున్న తర్వాత సో దీనికి ఏం చేస్తానంటే కలర్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఒక 11 పెట్టుకోండి, ఎక్కువ తక్కువద్దు. సో 11 సైజ్ చేసింది కూడా 11, ఎక్కువ తక్కువద్దు. తర్వాత వచ్చేసరికి బ్రైట్నెస్ అనేది 12, ఎక్కువ తక్కువద్దు. ఇలాగ వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యలో దీన్ని ఏం చేస్తానంటే ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్న తర్వాత ఇంకొక ఇమేజ్ చేస్తానండి. అది ఇమేజ్ ఏంటంటే వెనకాల కొంచెం డిజైన్గా ఉంటుంది అనమాట. చూడడానికి కూడా మంచిగా ఉంటుంది, చూడడానికి కూడా లుక్ఫుల్ కనిపిస్తుంది. సో ఇదనమాట అది. సో దీన్ని తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే కలర్ ఫిల్టర్ కదా, సారీ, దీనికి క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇలాగ అనుకున్నాను నేనైతే. అనుకున్న తర్వాత దీనైతే పెట్టుకోండి, మీకు ఎక్కడ కలగకుండా పెట్టుకోండి, టిక్ మార్క్ ఇచ్చుకోండి. సో నేను చూడండి, నాకు ఈ ఎఫెక్ట్ అనేది కావాలి కాబట్టి టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి ఏంటంటే సరిగ్గా రాలేదు. చూడండి మళ్ళీ ఇస్తున్నాను. మధ్యలో ఆకు మీద పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. చూసుకోండి మీకు ఎంత కావాలనుకున్నంత. నాకు ఇది కాదు కావాల్సింది, ఆకు బయట కావాలి. ఆకు బయట అంటే ఇక్కడ పెట్టుకున్నాను చూడండి. చూసుకొని పెట్టుకోనండి. మీరు లేట్ అవుతుంది బ్రో అంటే మీకు చేసేది ఏం లేదు. మీరు చూడాలి, లాస్ట్ రోజు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకెప్పుడు నేర్చుకుంటారండి మీరు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నేర్చుకుంటారు. నేను ఖచ్చితంగా నేను ఇంత వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మీరు నేర్చుకుంటారనే కదా అప్లోడ్ చేస్తుంది. మీరు నేర్చుకోకుండా మీరు లేట్ అవుతుంది అంటే లేట్ అవుతుంది, చూసుకొని పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసరికి నేను ఒక 24 పెట్టుకున్నానండి ఒక పోస్ట్ అనేది. తర్వాత వచ్చేసరికి మధ్యలో క్లిక్ చేసుకున్నాను. మధ్యలో క్లిక్ చేసుకుంటే మనకి హీట్ అవుతుంది అనమాట. దీన్ని లాక్ వేసుకున్నాను. దీన్ని లాక్ వేసుకోలేదు, సారీ, దీన్ని ఇలా అనుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకున్నాను. చూసుకొని పెట్టుకొని మొత్తం ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత ఇదే పెట్టుకున్న తర్వాత మనకి హీట్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసరికి టెక్స్ట్ క్లిక్ చేసుకున్నానండి. దీన్ని డబుల్ క్లిక్ చేసుకున్నాను, మనకి హీట్ అవుతుంది. సో అను 0.6లో కనెక్ట్ చేసి పెట్టుకున్న బాలరాజ్ అని పేరు అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మనకి ఫాంట్ అనేది అప్లై చేసుకోవాలి. ఫాంట్ వచ్చేసరికి అను 0.6లో ఉండే కాబట్టి అను 0.6లో ఎల్లోరా ఫాంట్ అయితే తీసుకున్నానండి. ఎల్లోరా అన్న, అజంతా అన్న, ఏ ఫాంట్ అన్న ఇదేనమాట. సో దీన్ని తీసుకున్న తర్వాత దీని అయితే కొంచెం మనకి మధ్యలో స్పేస్ ఎక్కువ వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే దీనికి చేసుకున్నానండి. అను ఫాంట్కి ఎప్పుడైతే మధ్యలో స్పేస్ ఎక్కువ వస్తుందండి. తర్వాత వచ్చేసరికి దీని అయితే వర్డ్స్లో తీసుకున్న తర్వాత దీని అయితే ఇలా అనుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత కలరింగ్ నచ్చిన కలరింగ్ తీసుకోండి. నేనైతే ఈ కలరింగ్ ఇస్తున్నాను, చూసుకోండి. తర్వాత వచ్చేసరికి దీనైతే షాడో అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత దీనైతే ఒపాసిటీ 35 పెట్టుకున్న తర్వాత బిల్లర్ 0% పెట్టుకున్నాను. ఎక్స్ అనేది 5% పెట్టుకున్నాను. వై అనేది 4% పెట్టుకున్న తర్వాత సో నేను దీనికి ఏం చేస్తానంటే బ్లాక్ కలర్ ఇచ్చుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఇది తీసుకున్నాను. సో దీన్ని ఏం చేస్తానంటే వైట్ కలర్ ఇచ్చుకోండి. వైట్ కలర్ ఇచ్చుకున్న తర్వాత బ్లర్ 0% పెట్టు, వై అనేది ఎక్స్ అనేది 5%, వై అనేది 4% పెట్టుకున్న తర్వాత దీనికి స్ట్రోక్ విడ్త్ అనేది కొంచెం 8 పెట్టుకొని సరిపోతుంది, మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. సో నాకైతే కలరింగ్ అనేది నచ్చలేదు. ఈ కలరింగ్ తీసుకున్నాను. ఈ కలరింగ్ కానీ నచ్చిన కలరింగ్ తీసుకోండి. నేనైతే ఒక పింక్ కలర్ లాంటిది తీసుకున్నాను. పింక్ కలర్ కానీ ఏదైనా కలర్ చూడటానికి మంచిగా ఉండాలండి. సో నేను దాంట్లో ఉన్నట్టు తీసుకోకుండా కొంచెం నీట్గా తీసుకున్నాను. చూడండి నేను ఎట్లా తీసుకున్నానండి. సో తర్వాత వచ్చేసరికి దీని అయితే ఈ టైప్ వచ్చిందనమాట. సో దీని అయితే కొంచెం పైకి పెద్దగా అనుకున్నాను. మనకి ఏంటంటే ఇదే పేరు కాబట్టి మనకు కావాల్సింది. తర్వాత వచ్చేసరికి చూసుకోండి, మనకి ఇక్కడ మీ ఫోటో వస్తుంది అనమాట, చూసుకొని పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి నేను పెట్టుకున్న తర్వాత దీన్ని లాగేసుకొని దీన్ని డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ చేసుకున్నాను. మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. సో దీనికి వచ్చేసరికి దీనికి ఏంటంటే మనం మళ్ళీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా,
సో ఆ మ్యాటర్ తీసుకున్నాను చూడండి. అనూప్ ఫాంట్లో వచ్చేసరికి ఇట్లాగ వస్తుంది. తర్వాత వచ్చేసరికి దీని మ్యాటర్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇదనమాట మ్యాటర్. డిజిటల్ వీడియో అండ్ ఫోటో స్టూడియో అనేది తీసుకున్నమాట. డిజిటల్ స్టూడియో అండ్ వీడియో తీసుకున్న తర్వాత మీరు అడగవచ్చు, బ్రో ఎందుకు బ్రో అంత ఫీస్ ఇచ్చారు మధ్యలో అని. నేను చూద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ ఫాంట్ వచ్చేసరికి ఏదైనా మంచి ఫాంట్ చేసుకున్నానండి. సో ఫాంట్ ఎలా ఉండాలంటే చూడటానికి కూడా మనకే ఓకే కనిపించాలి. చూడడానికి చూపిస్తాను చూడండి మీకు. అయితే మానస న్యూరో చూసుకోవచ్చు. మానస న్యూరో తీసుకున్నాను. ఫాంట్ నెంబర్ 99 తీసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. కలర్ వచ్చేసరికి ఏదో కలర్ తీసుకోండి. నేనైతే గ్రీన్ కలర్ కానీ అలా తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత దీనికైతే మన వైట్ కలర్ ఇచ్చాం కదా, ఆ వైట్ కలర్ తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. దీనికి పెట్టుకున్న తర్వాత మీకు ఎంతకాలం చూసుకొని పెట్టుకోండి. నాకైతే ఈ కలర్ అయితే కొంచెం ఓకేగా ఉంది, కానీ ఈ కలర్ అయితే కలిసిపోయింది దాంట్లో. సో ఈ కలర్ తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే లాక్ వేసుకొని దీన్ని డబుల్ కట్ చేసుకొని సో మ్యాటర్ అని తీసేసుకొని మనకి ఏంటంటే మధ్యలో యాండ్ రావాలి. యాండ్ అనేది మనకి చూడండి ఎట్లా వస్తుంది, వస్తుంది చూడండి, వస్తుంది. అందుకే నేను ఏం చేశానంటే దీన్ని మన ఇంగ్లీష్ ఫాంట్లో కన్వర్ట్ చేసుకున్నానండి. సో ఇంగ్లీష్ ఫాంట్లోకి వచ్చిన తర్వాత ఇది చిన్న చేసుకున్నాను, ఎక్కువ ఎంత కూడా వద్దు. చిన్న చేసుకున్న తర్వాత స్టోక్ అనేది కొంచెం స్టోక్ తగ్గించుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి నేనైతే ఇలా అనుకున్నాను, చూసుకోండి ఎట్లా అనుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఇలా పక్క అనుకున్నాను. మనకి ఏంటంటే ఆ మధ్యలోకి రావాలి, ఈ గ్యాప్లోకి. తర్వాత వచ్చేసరికి మనం డిజిటల్ వీడియో ఇది ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే కొంచెం స్పేస్ అనేది పెంచుకున్నాను. కొంచెం ఎక్కువ కూడా వద్దు. పెంచుకున్న తర్వాత వచ్చేసరికి యాండ్ అనేది కొంచెం ఏం చేస్తానంటే సైజ్ అనేది కొంచెం పెంచుకున్నానండి. ఎక్కువ వద్దు తక్కువ వద్దు, పెంచుకోండి సరిపోతుంది. దీనైతే మధ్యలో కనుక్కున్నాను, మనకు మధ్యలో కరెక్ట్గా ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఆకేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్, టెక్స్ట్ బటన్ దీన్ని లాక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత కలర్ జిరాక్స్ తీసుకున్నాను. కలర్ జిరాక్స్ తీయబడిన తీసుకున్న తర్వాత దీన్ని నార్మల్ ఫాంట్ యాడ్ చేసుకున్నానండి. నార్మల్ ఫాంట్లో ఏ ఫాంట్ అంటే చూడటానికి చూడండి, సిరివెన్నెల ఫాంట్ అయితే తీసుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి ఏదంటే కలర్ అనేది కొంచెం ఏదైనా మంచి కలర్ తీసుకోండి. సో నేనైతే ఈ కలర్ కానీ ఏదైనా కలర్ తీసుకున్నాను, ఈ కలర్ తీసుకున్నాను. సో దానికి మనకి వైట్ కలర్ లుక్లో ఉంటుంది అనమాట, వైట్ కలర్ కాదు అది. తర్వాత వచ్చేసరికి ఇవన్నీ చూసుకొని నేనైతే కొంచెం బాలరాజ్ అనేది పైన అనుకున్నాను, కొంచెం పైకి అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి కింద ప్యార్లు చాలా వస్తాయి. ఇంకా ఇదేముంది, కింద మనకి 5 నిమిషాల్లో అది బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీయబడును, ఇంకా చాలా వస్తాయి అనమాట. సో ఇవన్నీ మనకు కావాలనుకుంటే ఇవన్నీ చూసుకొని పెట్టుకోవాలి. మనం ఒకటి చేస్తున్నామంటే ఖచ్చితంగా దాన్ని నీట్గా చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసరికి దీనికి కొంచెం పైకి అనుకుంటున్నానండి. అనుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తున్నాను, లాక్ వేసుకొని దీన్ని డబుల్ కట్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. దీన్ని ఏం చేస్తానంటే క్లిప్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ పాస్పోర్ట్ తీయబడును అని తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే అనేక్ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. అనేక్ ఫాంట్ ఇందాక మనం చెప్పాం కదా, ఆ ఫాంట్ అయినా 2 ఒకటేనండి, కొంచెం అటు ఇటుగా ఉంటాయి చూడండి. కూడా కొంచెం మీరు ఆ ఫాంట్లో యూజ్ చేయండి, మంచిగా ఉంటుంది. మీకు కూడా చూసుకోండి, మీకు చూపిస్తుంది చూడండి. అనేక ఫాంట్లో ఈ ఫాంట్ యాడ్ చేసుకున్నాను. చూసుకోండి 2 ఒకేలాగా ఉన్నాయి. అది ఓకేనా. అను ఫాంట్లే వాడాలనే రూల్ ఏం లేదు. మీరు ఏ ఫాంట్ వాడినా కానీ చూడటానికి మంచిగా ఉన్నట్టు చూసుకోండి. అంతేగాని మీరు అను ఫాంట్లు వాడుతున్నారు, నాకు అను ఫాంట్లు రాలేదు అని మాత్రం బాధపడమాకండి, ఓకేనా. తర్వాత వచ్చేసరికి నీ షాడో అనేది 35 పెట్టుకొని దీనైతే చూడండి 30 పెట్టుకున్నాను. బ్లర్ అనేది 0%, వై అనేది ఎక్స్ అనేది 5%, వై అనేది 4% పెట్టుకున్న తర్వాత సో దీనికి ఏం చేస్తారంటే మంచి కలర్ తీసుకున్నాను. సో ఈ కలర్ కూడా కాదు, దీంట్లో మంచి కలర్ అంటే కొంచెం ఏదన్నా ఆరెంజ్ టైప్ తీసుకున్నాను. చూడండి మంచిగా ఉంది, నాకైతే మంచిగా అనిపించింది. చూసుకోండి, మీకు నచ్చిన కలర్ తీసుకోండి. తర్వాత వచ్చరికి ఇక్కడ మనకి ఏంటంటే దీన్ని టెస్ట్ తీసుకున్న తర్వాత దీన్ని డోల్కీ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. నేను ఏం చేస్తానంటే 5 అని పెట్టుకున్నాను. 5 అనేది పెద్ద చేసుకున్నానండి. చూసుకోండి, నేనైతే దీన్ని తీసుకొని దీన్ని ఏం చేస్తానంటే కొంచెం సైజ్ అనేది పెంచుకున్నానండి. పెంచుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. కలర్ ఏదన్నా ఫాంట్ యాడ్ చేసుకున్నాను. ఫాంట్ ఎలా ఉండాలంటే చూడటానికి కూడా మంచిగా ఉండాలి, కొత్తగా ఉండాలి. తర్వాత వచ్చేసరికి దీనికి కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. కలర్ యాడ్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి దీనికి స్టోక్ వీడితో పెంచుకున్నాను. ఒక 5 ఇలా పెంచుకున్న తర్వాత దీనికైతే తగ్గించుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ కావాలన్నమాట. మనకి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నాను చూడండి. ఇవన్నీ చేసుకుంటే కానీ మనకి ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే రాదనమాట.
దీన్ని కొంచెం కింద కనుక్కున్నాను. మనం చేసేది ఖచ్చితంగా ఒక ఓపికతో చేస్తే కానీ రాదండి అంతా. తర్వాత వచ్చేసరికి దీన్ని డెవలప్ చేసుకుంటే మనకి యూట్యూబ్ వస్తుంది అనమాట. దీంట్లో ఏం చేస్తానంటే మినిట్స్ అనేది తీసుకున్నానండి, నిమిషాలు. ఓకేనా, నిమిషాలు అని తీసుకుంటే నిమిషాలు లోగో తీసుకున్నాను చూడండి. నిమిషాలులో అనేది చూసుకోవాలి కాబట్టి లోగో తీసుకున్నాను. దీన్ని ఏం చేస్తానంటే దీనికి 5 కంటే కింద చిన్న పెట్టుకోండి. మనకి ఏంటంటే జస్ట్ అక్కడ ఒకటి ఎఫెక్ట్ లాగా కోసం అనమాట. వచ్చేసరికి దీనికి దుర్జట్టి ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను. దుర్జట్టి ఫాంట్ కూడా మన దగ్గర ఉంది కాబట్టి మనకు అక్కడ అన్ని రకాల ఫాంట్లు ఉన్నాయండి. ఒక కర్ణాటక ఫాంట్, తెలుగు ఫాంట్లే కాదు, కర్ణాటక ఫాంట్లు ఉన్నాయి, ఆ ఫాంట్లు ఈ ఫాంట్లు చాలా ఫాంట్లు ఉన్నాయి. కాకపోతే మనం సెకండ్ ఛానల్ ఉపయోగిస్తున్నాము. తర్వాత వచ్చేసరికి దీనైతే ఒక ఏదన్నా ఇది తీసుకున్నాను, పర్పుల్ కలర్ తీసుకున్న తర్వాత లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. ఇప్పుడు మన ఫోటో తీసుకోవాలండి. మన ఫోటో అనేది ఎలా ఉండాలంటే నీట్గా ఉండాలి. మీరు హీరో ఫోటోస్ పెట్టుకోవాలనుకుంటే హీరో ఫోటోస్ కూడా ఉన్నాయండి. లైక్ ఎన్టీఆర్ గారి ఫోటో ఉంది, అల్లు అర్జున్ గారి ఫోటో ఉంది, నాని గారి ఫోటో ఉంది, మహేష్ బాబు గారి ఫోటో ఉంది. ఇట్లా చాలా ఫోటోస్ ఉన్నాయి. మీరు నచ్చిన ఫోటో తీసుకోండి అనమాట. నేనైతే ఈ అల్లు అర్జున్ గారి ఫోటో తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత నేనైతే ఇలా పెట్టుకున్నాను. చూసుకోండి, మీకు ఎంతకాలం అంత చూసుకొని ఖచ్చితంగా పెట్టుకొని తర్వాత పెట్టుకోండి. నేను ఇంకా చేయలేదు.